ఆ తండ్రి తన కుమారుని బహుగా ప్రేమించాడు. ఆ తండ్రికి ఆ కుమారునికి చాలా ఇష్టమైనది ఏమిటంటే చిత్రపటాలు. పెయింటర్స్ వేసేటటువంటి చిత్రపటాలు చాలా ఇష్టం. ఆ తండ్రి ఆ కుమారుడు చిత్రపటాలను ప్రేమించేటటువంటి వారు ప్రపంచ నలుమూలలకు తిరిగి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్కు వెళ్ళి ఆ ఎగ్జిబిషన్స్లో చిత్రపటాలని కొనుగోలు చేసి ఆ ఇంటి నిండా నింపేశారు. ఆ కుమారుడు దేశాన్ని కాపాడడం కొరకు యుద్ధానికి వెళ్ళాడు. అలా దేశాన్ని కాపాడే ప్రక్రియలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు ఆ యుద్ధంలో దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. దేశాన్ని రక్షించే ప్రయత్నంలో ప్రాణం కోల్పోయాడు. ఆ తండ్రి బహు దుఃఖంతో నిండిపోయాడు. ఆ తండ్రి ఆ తర్వాత తనువు చాలించాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే చనిపోతూ ఆ ధనవంతుడు ఒక వీలునామా రాసి చనిపోయాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రపటాలు గనుక వాటిని వేలంపాటకు అక్కడున్న సర్కారు వారు ఏర్పాటు చేశారు. ఆ ధనవంతునికి బహు దగ్గరైనటువంటి వకీలు కూడా, లాయర్ కూడా ఆ వేలంపాటలో పాల్పంచుకుని వేలంపాటను నిర్వహించాడు. వేలంపాటు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిగా వేలంపాటకు వచ్చినటువంటి పటం ఏమిటంటే ఆ ధనవంతుడు బహుగా ప్రేమించిన ఆ కుమారుని యొక్క పటాన్ని వేలంపాటకు పెట్టారు. అయ్యలారా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ చిత్రపటాలు కొనడానికి మీరు వచ్చారు కదా, ఆ వేలంపాటలో మొట్టమొదటిగా ఈ చిత్రపటాలన్నీ కూడా స్వీకరించినటువంటి ఈ కుమారుని యొక్క పటాన్ని మొదటిగా వేలంపాట వేస్తున్నాం, ఎవరైనా కొనుక్కుంటారా అని చెప్పి వేలంపాట మొదలు పెడితే ఒక్కడు కూడా చేయి చూపించలా. అయ్యా, ఈ పటాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? అందరూ కొనుక్కుంటున్నారు. మేము వచ్చింది ఆ కుర్రవాడి ఫోటో కోసం కాదు, మేము వచ్చింది ఆ విలువైనటువంటి చిత్రపటాలు కొనుక్కోవడానికి. అనవసరంగా కుర్రవాడి ఫోటో ముందు పెట్టి ఆ కుర్రవాడి యొక్క పటం కొనుక్కోమంటాడండి పిచ్చోడు, ముందు అసలు అది పక్కన పెట్టమని చెప్పండి అని చెప్పి కసురుకునేవాళ్ళు. అయ్యలారా, ఈ చిత్రపటాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? దయచేసి మీ చేయి చూపించండి. ఈ చిత్రపటాన్ని వేలంపాట వేస్తున్నా, దీనికి మీరు ఎవరైనా ఖరీదు కట్టగలరా? ఎవడు మాట్లాడట్లా. ఎవరో చెప్పారు, మా టైం వేస్ట్ చేయక ఆ పటం పక్కన పెట్టి, ఎవరూ కోరుకోకుండా ఉన్నటువంటి ఆ కుమారుని పక్కన పెట్టి ఆ మిగిలిన చిత్రపటాలు మాకు వేలంపాట వేయండి, వాటి కోసం వచ్చాం. అక్కడున్న లాయర్ అంటున్నాడు, ఈ చిత్రపటాన్ని వేలం వేయకుండా మిగిలిన చిత్రపటాలు వేలం వేయడానికి వీల్లేదు, కొనుక్కోండి. మాకు వద్దయ్యా ఆ కుమారుడు మాకొద్దు. కానీ ఆ కుమారుడు సంపాదించి పెట్టిన ఈ విలువైన పటాలు మాత్రం మాకు కావాలి, వేలంపాట వేయండి. అయ్యా, మీరేం కోరుకుంటున్నారో అది ఇక్కడ చేయడం కుదరదు, ముందు ఆ కుమారుని యొక్క పటము వేలంపాట వేయాల్సిందే. ఎవరైనా కొనుక్కుంటారా? 10 రూపాయలు వేలంపాట ప్రారంభిస్తున్నా. 10 రూపాయలు ఎవరైనా కొనుక్కుంటారా? 10 రూపాయలు ఎవరైనా ఈ కుమారుని యొక్క పటము కొనుక్కుంటారా? 10 రూపాయలు. వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకుంటున్నారు తప్ప ఒక్కడు కూడా 10 రూపాయలు పెట్టి ఆ కుమారుని యొక్క చిత్రపటాన్ని కోరుకోలేదే, ఆ కుమారుని కోరుకోలేదే. ఆ ఇంట్లో చాలా కాలం పనిచేసిన ఒక పేద స్త్రీ ఆ కుమారుని ఎవరు కోరుకోలేకపోవడం చూసి తల్లడిల్లిపోయి వచ్చింది. అయ్యా, ఆ కుమారుణ్ణి ఏ ఒక్కరూ కోరుకోవట్లేదేమిటి? ఆ తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి ఏ ఒక్కరూ కోరుకోవట్లేదేమిటి? కనీసం 10 రూపాయలు కూడా విలువ పెట్టడం లేదేమిటి? ఆ కుమారుని యొక్క విలువైన బహుమానాలు మాత్రం కావాలి, విలువైనటువంటి ఈ వస్తువులన్నీ కావాలి, ఆ కుమారుడు సంపాదించినవన్నీ కావాలి, కానీ కుమారుడు వద్దని చెప్పంటారేమిటి? వీలుంటే ఆ కుమారుని నాకు ఇస్తారా? ఆ కుమారుని ఆ పటాన్ని నాకు ఇస్తారా? అప్పుడు ఆ వేలంపాటు వేసే వ్యక్తి అంటున్నాడు, అమ్మా, ఆ కుమారునికి చెల్లించడానికి నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? ఆ పేద స్త్రీ అంటుంది, ఆ కుమారునికి చెల్లించడానికి 10 రూపాయలు వేలంపాట మీరు పెట్టారు, కానీ అయ్యా, ఆ కుమారుడు బహు విలువైన వాడయ్యా, అటువంటి వాడిని 10 రూపాయలకి అమ్మే ప్రయత్నం చేయకండి అయ్యా. ఆ కుర్రవాడు తండ్రికి ప్రియమైన కుమారుడయ్యా, ఆ కుమారుని 10 రూపాయలకి అమ్మేయకండి అయ్యా. ఆ కుమారుణ్ణి మీరు నాకు ఇస్తే ఉచితంగా తీసుకుంటానయ్యా, నా గుండెల్లో పెట్టుకుంటానయ్యా. ఆ కుమారుని పటాన్ని నాకు ఇస్తారా?
అతడు ముందుకొచ్చి ఆ కుమారుని పటాన్ని ఆ తల్లి చేతిలో, ఆ స్త్రీ చేతిలో పెట్టాడు. ఆ తల్లి లేక ఆ స్త్రీ ఆ పటాన్ని, ఆ కుమారుని హత్తుకొని కన్నీళ్లతో హత్తుకుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ కుమారుని కూడా వదిలిపోయింది. ఇప్పుడు మిగిలిన పటాలన్నీ కూడా మనం చక్కగా వేలంపాట వేసి కొనుక్కోవచ్చు అని చెప్పి, రావయ్యా రా, మిగిలిన పటాలన్నీ కూడా వేలంపాట వేయి అని అంటూ ఉన్నప్పుడు, అప్పుడు అక్కడున్న లాయర్ అంటున్నాడు, వేలంపాట ముగిసిపోయింది, ఇక వేలంపాట వేయబడదు. అదేమిటి, ఇన్ని చిత్రపటాలు, ఇంత ఖరీదైన బిల్డింగు, ఇంత ఖరీదైన ఎస్టేటు, ఇంత ఖరీదైనటువంటి ఈ ఆస్తిపాస్తులు వేలం వేయకుండానే ఎలా మీరు ఆపేస్తారు? వేలం వేయండి. అప్పుడు ఆ లాయర్ అంటున్నాడు, తండ్రి చనిపోతూ చనిపోతూ ఒక వీలునామా రాశాడు. ఏమిటా వీలునామా? తన ప్రియమైన కుమారుని యొక్క పటాన్ని ఎవరైతే ప్రేమించి కోరుకుంటారో అతనికే ఈ ఆస్తంతా కూడా ఇచ్చేయండి అని చెప్పి వీలునామా రాశాడు. ఆ పేద స్త్రీ ఆ కుమారుని కోరుకుంది. ఆమెకే ఈ అంతస్తు, ఈ ఆస్తిపాస్తులు, అందున్న సమస్తము ఆమెకే చెందుతాయి. మీరు కుమారుణ్ణి కోరుకోలేదు కానీ కుమారుని యొక్క ఆస్తిని కోరుకున్నారు, కాబట్టి మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబడదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, రాజు అయినటువంటి ఆ దేవదేవుడు తన ప్రియమైన కుమారుడైనటువంటి యువరాజును ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు పంపించాడు. ఆ కుమారుణ్ణి అనగా లోకరక్షకుణ్ణి అనగా దేవదేవుడైన యేసుక్రీస్తును ఎవరైతే రాజుగా, యువరాజుగా, రారాజుగా అంగీకరిస్తారో, రక్షకునిగా స్వీకరిస్తారో వారికి శ్రేష్టమైన వాటిని ఆ తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అవన్నీయో మీకేమేమి కావాలో అవన్నీయో మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తును అనగా దేవుని కుమారుణ్ణి నీవు అంగీకరించకుండా, స్వీకరించకుండా, దేవునికి ఉన్న శ్రేష్టమైన బహుమానాన్ని నీకు ఉచితంగా ఇచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకుండా, ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించకుండా నీ జీవితంలో నువ్వు ఏమీ పొందుకోలేవు.